గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి అస్సాం స్టేట్ కి రిలేటెడ్ గా అని చెప్పొచ్చు అండ్ నేషనల్ కరెంట్ అఫైర్ గా కూడా తీసుకోవచ్చు. అస్సాం వైభవ్. అస్సాం కన్ఫర్స్ అస్సాం వైభవ్ అవార్డ్ టు ద ఇండస్ట్రియలిస్ట్ రతన్ టాటా. భారతదేశంలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరుగాంచిన రతన్ టాటా గారికి అస్సాం ప్రభుత్వం తరపున అస్సాం చీఫ్ మినిస్టర్ అయిన హిమాంత బిశ్వ శర్మ అస్సాం వైభవ్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గతంలో అంటే మనకి December 2 లాస్ట్ ఇయర్ 2021 December 2 అస్సాం వైభవ్ అండ్ నెక్స్ట్ అస్సాం సౌరవ్, అస్సాం గౌరవ్ అవార్డ్స్ని అనౌన్స్ చేశారు. ఎందుకంటే December 2 అనేది అస్సాం దివాస్ డే. సో దాన్ని పురస్కరించుకుని అస్సాం చీఫ్ మినిస్టర్ హిమాంత బిశ్వ శర్మ 2022కి గాను అస్సాం గౌరవ్ అవార్డ్ని, సౌరవ్ అవార్డ్ని అండ్ అస్సాం వైభవ్ అవార్డ్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ అవార్డ్స్ని ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అలాగే అస్సాం వైభవ్ అవార్డ్ని ఎవరైతే అందుకున్నారో సో ఆ స్టేట్లో, ఆ రాష్ట్రంలో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్గా దీన్ని కన్సిడర్ చేస్తారు. సో అవార్డు అందుకున్న వాళ్ళకి 5 లక్షల క్యాష్ ప్రైజ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో గతంలో రతన్ టాటా గారు హురున్ సంస్థ ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో ఫిలంథ్రోపిస్ట్ లిస్ట్, ఉదారవాద లిస్ట్లో టాప్ 100లో ద బెస్ట్ ఫిలంథ్రోపిస్ట్గా మనకి రతన్ టాటా గారు నిలవడం జరిగింది 2021లో. సో అది కూడా ఈయన తరపున గుర్తుపెట్టుకోవచ్చు. ఇకపోతే అస్సాం సౌరవ్ అవార్డ్స్ని మనకి ఇక్కడ చూసుకుంటే కమలేందు దేవ్ క్రోరీ అండ్ లవ్లీనా, మనకి ఎవరైతే బాక్సింగ్లో బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారో ఒలింపిక్స్లో ఆమెకి, నెక్స్ట్ నీల్ పవన్ అనే పర్సన్కి, వీళ్ళకి అస్సాం సౌరవ్ అవార్డు ఇవ్వడం జరిగింది. అస్సాం గౌరవ్ అవార్డ్ని మునీంద్రనాథ్కి అండ్ నెక్స్ట్ బాబీ హజారికాకి, నెక్స్ట్ కల్పనా బొరో అనే పర్సన్కి. సో ఇలా పలు ప్రముఖ వ్యక్తులందరికీ కూడా అస్సాం గౌరవ్, అస్సాం సౌరవ్ అవార్డుని ఇచ్చారు. అండ్ రతన్ టాటా గారు ఇప్పటికే చాలా అవార్డ్స్ని అందుకున్నారు. భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ అయిన పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డ్స్ని కూడా రతన్ టాటా గారు గతంలో అందుకున్నారు. సో ఇది ఓవరాల్గా ఇక్కడ మనకి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ అస్సాం యొక్క గవర్నర్గా ప్రస్తుతం జగదీష్ ముఖి ఉన్నారు. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అస్సాం చీఫ్ మినిస్టర్ హిమాంత బిశ్వ శర్మ, అస్సాం గవర్నర్ జగదీష్ ముఖి. అస్సాం దివాస్ డే December 2. అస్సాం యొక్క హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు కింద అస్సాం వైభవ్ అనేదాన్ని చెప్పొచ్చు. సో దాన్ని ఇటీవల అందుకున్న వ్యక్తి రతన్ టాటా గారు. సో క్యాష్ ప్రైజ్ వచ్చేటప్పటికి 5 లక్షల క్యాష్ ప్రైజ్ ఉంది. సో గతంలో కూడా హురున్ ఇచ్చిన ఫిలంథ్రోపిస్ట్ గ్లోబల్ లిస్ట్లో టాప్ 1గా నిలిచారు రతన్ టాటా గారు. సో అస్సాం కన్ఫర్స్ అస్సాం వైభవ్ అవార్డ్ టు ఇండస్ట్రియలిస్ట్ రతన్ టాటా. నెక్స్ట్ వన్ చూద్దాం. సో పద్మ అవార్డ్స్ని ఇటీవల ప్రకటించడం జరిగింది 2022కి సంబంధించి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ టోటల్గా 128 అవార్డ్స్ని ప్రకటించారు. దీంట్లో 4 పద్మవిభూషణ్ అండ్ 17 పద్మభూషణ్, 107 పద్మశ్రీ అవార్డ్స్ ఉన్నాయి. సో దీంట్లో 13 పోస్టమస్ అవార్డ్స్ ఉన్నాయి. అండ్ ఈ ఓవరాల్గా 128 అవార్డ్స్లో 34 అవార్డ్స్ విమెన్స్ అందుకున్నారు. సో ఓవరాల్గా పద్మవిభూషణ్ 4గురికి వచ్చింది. 4గురిలో ఒకళ్ళు ప్రభా ఆత్రే గారు. సో ప్రభా ఆత్రే గారికి ఆర్ట్ విభాగానికి వచ్చింది. అండ్ ఈమె మ్యూజిషియన్, వోకలిస్ట్, సింగర్ కూడా ఈమె. అండ్ ఈమెకు ఒక వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. అండ్ 11 బుక్స్ని రిలీజ్ చేశారు. మ్యూజిక్కి సంబంధించిన 11 బుక్స్ని రిలీజ్ చేశారు ప్రభా ఆత్రే గారు. సో ఆమె ఆర్ట్ విభాగానికి సంబంధించి సో పద్మ విభూషణ్ అవార్డుని ఆమె అందుకున్నారు. అండ్ నెక్స్ట్ సంగీత నాటక్ అకాడమీ అవార్డుని కూడా ఈమె అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీ రాధేశ్యామ్ కెమ్కా. సో శ్రీ రాధేశ్యామ్ కెమ్కా గారు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అవార్డుని అందుకున్నారు. సో ఈయన వచ్చేటప్పటికి గీతా పబ్లికేషన్స్ అని చెప్పేసి ఉంది. దాంట్లో 38 ఇయర్స్గా వర్క్ చేస్తున్నారు. సో దానికి డైరెక్టర్గా కూడా వ్యవహరించడం జరిగింది. అండ్ జర్నలిస్ట్, ఎడిటర్ కూడా ఈయనకి ఈ అవార్డు దక్కడం జరిగింది లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి. అండ్ ఫస్ట్ CDSకి ఎవరైతే మనకి డిఫెన్స్ స్టాఫ్కి చీఫ్గా చేశారో జనరల్ బిపిన్ రావత్ గారు. సో ఆయనకి పోస్టుమస్గా సివిల్ సర్వీస్ కేటగిరీ కింద పద్మవిభూషణ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ శ్రీ కళ్యాణ్ సింగ్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో ఆయనకు కూడా పోస్టుమస్గా పబ్లిక్ అఫైర్స్ కింద అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే పద్మవిభూషణ్ టోటల్గా 4గురికి ఇచ్చారు. 4గురిలో ఒక విమెన్ ఉన్నారు, ప్రభా ఆత్రే గారు. ప్రభా ఆత్రే గారు ఆర్ట్కి సంబంధించిన వ్యక్తి. అండ్ ఉత్తరప్రదేశ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కళ్యాణ్ సింగ్ గారు పబ్లిక్ అఫైర్స్కి సంబంధించి. బిపిన్ రావత్ గారు సో ఫస్ట్ CDS అండ్ సివిల్ సర్వీస్ కేటగిరీలో ఆయనకి ఇవ్వడం జరిగింది. వీళ్ళ ముగ్గురు కాకుండా శ్రీ రాధేశ్యామ్ గారు సో ఆయన గీతా పబ్లికేషన్స్కి సంబంధించిన పర్సన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఒకటి సివిల్ సర్వీస్, ఒకటి పబ్లిక్ అఫైర్, ఒకటి వచ్చేటప్పటికి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, ఒకటి ఆర్ట్కి సంబంధించి ఇచ్చారు. సో నెక్స్ట్ మనకి పద్మభూషణ్ అవార్డ్స్ని 17 మందికి ఇవ్వడం జరిగింది. సో ఆ 17 మందిలో ఒకళ్ళు వచ్చేటప్పటికి శ్రీ గులాం నబీ ఆజాద్.
పబ్లిక్ అఫైర్స్ కేటగిరీ కింద అండ్ ఇవ్వడం జరిగింది. ఆయన స్వతహాగా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తి. సో ఇది కూడా ఒక కాంట్రవర్షియల్గా ఇప్పుడు మనకి తిరిగి మళ్ళీ న్యూస్లోకి రావడం జరుగుతుంది కాబట్టి గులాం నబీ ఆజాద్ గారికి పద్మ భూషణ్ అవార్డు అనేది లభించింది, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీ విక్టర్ బెనర్జీ ఆర్ట్కి సంబంధించి వెస్ట్ బెంగాల్, అండ్ ఆయనకి అవార్డు రావడం జరిగింది. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్గా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. మొత్తం లిస్ట్ ఇచ్చాము ఇక్కడ 17 మెంబర్స్కి రావడం జరిగింది. 17 మెంబర్స్ లిస్ట్ ఇది. సో వీళ్ళల్లో ఒకళ్ళు వచ్చేటప్పటికి శ్రీ కృష్ణ ఎల్లా అండ్ శ్రీమతి సుచిత్ర ఎల్లా. సో వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్. భారత్ బయోటెక్ ఏదైతే ఉందో సో వీళ్ళది, భారత్ బయోటెక్ ఫౌండర్స్ శ్రీ కృష్ణ ఎల్లా అండ్ శ్రీమతి సుచిత్ర ఎల్లా, వీళ్ళిద్దరికీ కలిపి ఇచ్చారు. ఇది డ్యూ అవార్డు, ఒక అవార్డు కింద కన్సిడర్ చేస్తారు. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కేటగిరీ కింద తెలంగాణకు సంబంధించి వీళ్ళకి అవార్డు వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇదే కేటగిరీలో మనకి సిరస్ పూనావాలా ఉన్నారు. సెరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత ఉన్న సిరస్ పూనావాలా గారికి కూడా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కేటగిరీ కింద మహారాష్ట్రకి సంబంధించి ఈ అవార్డు అనేది దక్కింది. అలాగే సత్య నాదెల్లా అండ్ యాజ్ వెల్ యాజ్ సుందరరాజన్ పిచ్చేకి కూడా మనకి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి అండ్ ఈ అవార్డు అనేది దక్కడం జరిగింది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూసుకుంటే దేవేంద్ర జజారియా గారు, సో స్పోర్ట్స్కి సంబంధించి ఈయన రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి, దేవేంద్ర జజారియా గారికి కూడా రావడం జరిగింది. దేవేంద్ర జజారియా గారు జావ్లిన్ త్రోకి సంబంధించిన వ్యక్తి అండ్ పారా ఒలింపిక్లో అండ్ 2 మెడల్స్ని తీసుకొచ్చిన వ్యక్తి దేవేంద్ర జజారియా గారు. జావ్లిన్ త్రో విభాగానికి సంబంధించి నీరజ్ చోప్రాకేమో పద్మశ్రీ అవార్డు వచ్చింది, దేవేంద్ర జజారియా గారికేమో మనకి పద్మ విభూషణ్ అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రాజీవ్ మెహర్షి 13th కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారు. ఫార్మర్ ఫినాన్స్ సెక్రటరీగా కూడా వర్క్ చేశారు. అండ్ సివిల్ సర్వీస్ కేటగిరీ కింద ఈయనకి అవార్డు రావడం జరిగింది. సో ఇట్లా మనకి వరుసగా 17 మందికి ఈ అవార్డుని ఇచ్చారు. దీంట్లో భారత్ బయోటెక్కి సంబంధించిన పర్సన్స్ ఉన్నారు, సెరమ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన పర్సన్స్ ఉన్నారు, యూఎస్ఏకి సంబంధించి సత్య నాదెల్లా, సుందరరాజన్ పిచ్చే ఉన్నారు. అండ్ వీళ్ళే కాకుండా 13th కాగ్గా పనిచేసిన మనకి ఎవరైతే ఇక్కడ రాజీవ్ మహర్షి ఉన్నారు, ఆయన ఉన్నారు. అండ్ స్పోర్ట్స్ విభాగానికి సంబంధించి దేవేంద్ర జజారియా గారు ఉన్నారు. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్ అందరికీ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇవి పద్మ అవార్డ్స్కి సంబంధించిన కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చెప్తాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ డిఫెన్స్ రంగానికి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. రష్యా డెవలప్ 70,000 AK-203 అసల్ట్ రైఫిల్స్ టు ఇండియా. సో December 6, 2021 ఇండియా రష్యా ఒప్పందం కుదుర్చుకున్నాయి డిఫెన్స్ రంగానికి సంబంధించి. అది కూడా 6,70,000 రైఫిల్స్ని, AK-203 అసాల్ట్ రైఫిల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాకి డెలివర్ చేసేందుకు ఇండియా రష్యా టైఅప్ అయ్యాయి. సో ఈ ఒప్పందం యొక్క విలువ వచ్చేటప్పటికి 5,124 కోట్లు, 5,124 crores ఇండియా రష్యా ఒక డీల్ని కుదుర్చుకున్నాయి December 6, 2021. సో ఆ ఒప్పందం మేరకు, ఆ ఒప్పందం ప్రకారం 70,000 AK-203 అసాల్ట్ రైఫిల్స్ని సో మనకి రష్యా ఇటీవల ఇండియాకి డెలివర్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించింది కలష్నికోవ్ అని చెప్పేసి రష్యా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. సో దీంతో ఇండియా టైఅప్ అయింది. సో నెక్స్ట్ రిమైనింగ్ 6 లక్షల రైఫిల్స్ని కూడా మనకి ఉత్తరప్రదేశ్లోని అమేథీ ఏరియాలో ఈ ఇండియా రష్యా రైఫిల్ ప్రైవేట్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సో ఇక్కడికి ఈ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ ఈ మిగిలిన 6 lakhs రైఫిల్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. సో ఈ ఏవైతే AK-203 అసాల్ట్ రైఫిల్స్ ఉన్నాయో ఇవి ఇండియన్ ఆర్మీలో ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్ అనే దాన్ని రీప్లేస్ చేయనున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో మనకి 70,000 AK-203 అసాల్ట్ రైఫిల్స్ని రష్యా ఎవరికి డెలివర్ చేసింది ఇటీవల అంటే ఇండియాకి. అలాగే గతంలో కూడా ఎక్సర్సైజ్ ఉన్న యుద్ధ విన్యాసాలు ఇండియాకి రష్యాకి మధ్య, ఒకటి ఇంద్ర, ఇంకొకటి జెపెడ్ అనే యుద్ధ విన్యాసం. సో వీటిని కూడా ఇక్కడ రివైజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. So next current affair, Russia, China, Iran conducted joint naval exercise Chiru 2022 in Gulf of Oman. Gulf of Oman కేంద్రంగా చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా, ఇరాన్ ఈ 3 కంట్రీలు కలిసి ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. సో దీంట్లో చైనాకి సంబంధించిన ఒక మిసైల్ డిస్ట్రాయర్ అయిన ఉర్మిక్ అనే దాన్ని కూడా చైనా సెండ్ చేసింది, దీంట్లో పార్టిసిపేట్ చేయించింది. దాంతోపాటు రష్యా పసిఫిక్ ఫ్లీట్ టాస్క్ ఫోర్స్ అనే దాన్ని కూడా, సో యాంటీ సబ్మెరైన్ వార్షిప్కి సంబంధించిన ఫోర్స్ ఇది. సో వీళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలా రష్యా, చైనా, ఇరాన్ 3 కలిసి మనకి గల్ఫ్ ఆఫ్ ఒమన్ కేంద్రంగా ఇటీవల 2022 చిరు ఎక్సర్సైజ్ అనే దాన్ని కండక్ట్ చేశాయి. అలాగే ఇంకొకటి వచ్చేటప్పటికి గల్ఫ్ ఆఫ్ ఒమన్ని గల్ఫ్ ఆఫ్ మక్రానా అని కూడా పిలుస్తారు. సో ఇది యాక్చువల్గా మనకి ఇరాన్, ఒమన్,
యూఏఈని కవర్ చేస్తుంది. సో నార్త్ వచ్చేటప్పటికి ఇరాన్ని, వెస్ట్ వచ్చేటప్పటికి యూఏఈని. సో ఇట్లా మనకి ఇరాన్, ఒమాన్, యూఏఈ కంట్రీలతో మనకి ఆక్యుపై చేసుకుని ఉన్న దాన్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్గా చెప్పొచ్చు. సో అక్కడ మనకి చైనా యాజ్ వెల్ యాజ్ ఇరాన్, రష్యా యొక్క ఈ యుద్ధ విన్యాసం అనేది ఇటీవల కండక్ట్ చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇటీవల 20వ ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది ప్రారంభించారు. అది కూడా వర్చువల్గా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. టోటల్గా 70 కంట్రీస్ నుంచి 225 ఫిలిమ్స్ని 10 డిఫరెంట్ కేటగిరీస్కి గాను నామినేట్ చేయడం జరిగింది. సో ఈ ఫిలిం ఫెస్టివల్ జాన్ 15 నుంచి 23 జాన్ మధ్యలో జరిగింది. దీనితో పాటుగా ఇదే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో 4th ఎడిషన్ ఆఫ్ వెస్ట్ మీట్స్ ఈస్ట్ అనే ఒక కాన్ఫరెన్స్ని నిర్వహించారు. దాంతోపాటు 8th ఎడిషన్ ఆఫ్ విమెన్ ఇన్ సినిమా అనే దాన్ని, వెస్ట్ మీట్స్ ఈస్ట్ అనే సమిట్స్ని అంటే కాన్ఫరెన్స్ని కూడా ఈ 20వ ఢాకా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించడం జరిగింది. సో ఈ 225 ఫిలిమ్స్లో ఇండియాకి సంబంధించి కుజాంగల్ అనే మూవీ, అవి జాత్విక్ అనే మూవీ అండ్ ఆండాల్ అనే మూవీస్ ఎంట్రీ పొందాయి. యాక్చువల్గా దీన్ని రెయిన్బో ఫిలిం సొసైటీ అనేది 1977లో ఏర్పడింది. ఇది ఫస్ట్ టైం 1992లో ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనే దాన్ని తీసుకొచ్చింది. సో 2022కి 20వ ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది ఇటీవల వర్చువల్గా నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియా అండ్ ఇజ్రాయెల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి 30 ఇయర్స్ని మనకి ఆ స్టెప్ని అందుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇండియా ఇజ్రాయెల్ లాంచెస్ కమామరేటివ్ లోగో ఆన్ ద అకేషన్ ఆఫ్ 30th యానివర్సరీ ఆఫ్ డిప్లొమాటిక్ టైస్ అన్న. సో దీనికి సంబంధించి నోర్ గిలోన్ ఎవరైతే ఇజ్రాయెల్ అంబాసిడర్ టు ఇండియాగా ఉన్నారో ఆయన, సంజీవ్ సింగ్లా ఇండియన్ అంబాసిడర్ టు ఇజ్రాయెల్, వీళ్ళిద్దరూ వర్చువల్గా సో మనకి ఈ ఇండియా అండ్ ఇజ్రాయెల్ యొక్క లోగోని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక స్టార్ అండ్ చక్ర కనిపిస్తున్నాయి. ఇది ఇండియాకి సంబంధించిన అశోక చక్ర. ఈ స్టార్ వచ్చేటప్పటికి డేవిడ్ స్టార్ ఫ్రమ్ ద ఇజ్రాయెల్. మన 2 కంట్రీస్ నేషనల్ ఫ్లాగ్స్లో కనిపించే సింబల్స్ని తీసుకొని మనకి ఈ లోగోని డిజైన్ చేయడం జరిగింది. ఇండియాకి సంబంధించిన నిఖిల్ కుమార్ రాయ్ ఈ లోగోని డిజైన్ చేయడంలో వన్ ఆఫ్ ద పర్సన్గా ఉన్నారు. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియా అండ్ ఇజ్రాయెల్ లాంచెస్ కమామరేటివ్ లోగో. ఈ లోగోలో మనకి ఒకటి డేవిడ్ స్టార్ అనేది కనిపిస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ అశోక్ చక్ర కనిపిస్తుంది. ఇక్కడ మీకు 30 అనేది వచ్చేలాగా దీన్ని రూపొందించారు. ఎందుకంటే ఇజ్రాయెల్, ఇండియా రెండూ కూడా డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సో ఈ నెంబర్ వచ్చేలాగా ఈ 2 కంట్రీస్ నేషనల్ ఫ్లాగ్స్ మీద ఉన్న సింబల్స్ వచ్చేలాగా ఈ లోగోని డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2021. సో దీన్ని ద ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేది లాంచ్ చేసింది. సో అవుట్ ఆఫ్ 180 కంట్రీస్కి ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 85గా ఉంది. సో జనరల్గా దీంట్లో 0 to 100 స్కోర్ అనేది రిప్రజెంట్ చేస్తారు కరప్షన్ పర్సెప్షన్స్ యొక్క డేటా ప్రకారం. సో 0 to 100 స్కోర్లో 100 అనేది క్లీన్ని సూచిస్తుంది, అంటే కరప్షన్ అనేది లేనట్టుగా, అండ్ 0 అనేది హై కరప్షన్ని సూచిస్తుంది. సో మనకి ఇండియా యొక్క స్కోర్ వచ్చేటప్పటికి 40గా ఉంది, ర్యాంక్ 85లో ఉంది. పాకిస్తాన్ యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 140గా ఉంది, స్కోర్ వచ్చేటప్పటికి 28లో ఉంది. బంగ్లాదేశ్ యొక్క ర్యాంక్ అనేది 147లో ఉంది. ఇండియా ర్యాంక్ 85 అయితే అండ్ ఈ ఇండెక్స్లో ఈ సూచికలో డెన్మార్క్ అనేది ఫస్ట్ ప్లేస్లో అండ్ న్యూజిలాండ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. డెన్మార్క్ 88 స్కోర్ని, న్యూజిలాండ్ కూడా 88 స్కోర్ని దాదాపుగా చేసింది. సో ఇవన్నీ కూడా ఫస్ట్ అండ్ సెకండ్లో ఉన్నాయి. సో డెన్మార్క్ ఈజ్ ఇన్ ఫస్ట్ అండ్ న్యూజిలాండ్ ఈజ్ ఇన్ సెకండ్. ఇండియా ర్యాంక్ 85, పాకిస్తాన్ 140, బంగ్లాదేశ్ 147గా ఉన్నాయి. ద ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకటించిన కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2021కి సంబంధించి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవ్య లాంచెస్ రీవాంప్డ్ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ మై సిజిహెచ్ఎస్. సో ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి అయిన మన్సుఖ్ మాండవ్య గారు అండ్ మై సిజిహెచ్ఎస్ అనే ఒక యాప్ని అండ్ యాజ్ వెల్ యాజ్ అ వెబ్సైట్ని మనకి లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సిజిహెచ్ఎస్ అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్. సో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్కి సంబంధించి ఆల్రెడీ వెబ్సైట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. సో దాన్ని తిరిగి రివైజ్ చేసి దాన్ని కొత్తగా అప్డేట్ చేసి విత్ మొబైల్ యాప్ లింక్తో సో దాన్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి హెల్త్ కేర్ సర్వీసెస్ని అప్డేట్ చేశారు అండ్ ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. టెలి కన్సల్టేషన్ లాంటి వాటిని కూడా పొందొచ్చు అని చెప్తున్నారు. దాదాపుగా 40 లక్షల మంది బెనిఫిషరీస్ దీనివల్ల
లబ్ధి పొందనున్నారని కూడా చెప్పడం జరిగింది. సో అలాంటి మై సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ వెబ్సైట్ కమ్ మొబైల్ యాప్ అనే దాన్ని ఇటీవల హెల్త్ మినిస్టర్ అయిన మన్సుఖ్ మాండవ్య గారు లాంచ్ చేశారు. దానికి సంబంధించింది ఈరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. అస్సాం కన్ఫర్స్ అస్సాం వైభవ్ అవార్డు టు ఇండస్ట్రియలిస్ట్ రతన్ టాటా. సో రతన్ టాటా గారికి అస్సాం యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన అస్సాం వైభవ్ అనే అవార్డుని ఇచ్చారు. దాంతోపాటుగా ఈ అవార్డుకి 5 లక్షల క్యాష్ ప్రైజ్ను కూడా ఇవ్వనున్నారు. అస్సాం చీఫ్ మినిస్టర్ హిమాంత బిశ్వ శర్మ దీన్ని ప్రకటించడం జరిగింది. పద్మ అవార్డ్స్ 2022 అనేవి అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. టోటల్గా 128 మందికి ఈ అవార్డ్స్ని ప్రకటించింది. దాంట్లో 4 పద్మ విభూషణ్ అవార్డ్స్ని, 17 మందికి పద్మభూషణ్ అవార్డ్స్ని, మిగిలిన వాళ్ళకి పద్మశ్రీ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ కరప్షన్ అండ్ పెర్సెప్షన్స్ ఇండెక్స్ అనేది ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ 85గా ఉంది. డెన్మార్క్ అనేది టాప్ని చేయడం జరిగింది అండ్ దాని తర్వాత న్యూజిలాండ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవ్య లాంచెస్ రీవ్యాంప్డ్ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ మై సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనేది. సో మై సిజిహెచ్ఎస్ అనే ఒక రివైజ్ చేసిన వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది అండ్ మన్సుఖ్ మాండవ్య గారు. స్పైస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఇటీవల మనకి స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇండియా అండ్ ఇజ్రాయెల్ యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి 30 years కంప్లీట్ కానుండడంతో ఇండియా అండ్ ఇజ్రాయెల్ కలిసి కంబైన్డ్గా ఒక లోగోని లాంచ్ చేయడం జరిగింది. అందులో డేవిడ్ స్టార్ అండ్ అశోక్ చక్ర 30 అనే సింబల్ వచ్చేలాగా ఆ లోగోని డిజైన్ చేశారు. అండ్ ద నెక్స్ట్ వన్ 20th ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేవి ఇటీవల జరిగాయి. టోటల్గా 225 ఫిలిమ్స్ని 70 కంట్రీస్ నుంచి 10 డిఫరెంట్ కేటగిరీస్కి మనకి ఎంట్రీస్ పొందడం జరిగింది. ఇండియాకి సంబంధించి 3 మూవీస్ ఇందులో ఎంట్రీ పొందాయి. దాంతోపాటు వెస్ట్ మీట్స్ ఈస్ట్ అనే దాన్ని విమెన్ ఇన్ సినిమా అనే కాన్ఫరెన్స్ని కూడా ఈ ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కేంద్రంగా నిర్వహించారు. మొట్టమొదటిగా 1992లో ఈ ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ని స్టార్ట్ చేయడం జరిగింది. రష్యా, చైనా, ఇరాన్ కండక్ట్స్ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ చిరు 2022 ఇన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. గల్ఫ్ ఆఫ్ ఒమన్ కేంద్రంగా రష్యా, చైనా, ఇరాన్ ఇటీవల ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. రష్యా డెలివర్స్ 70,000 AK-203 అసల్ట్ రైఫిల్స్ టు ఇండియా. December 6, 2021 రష్యా, ఇండియా 5,124 కోట్లకి సంబంధించిన ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందంలో భాగంగా 6,70,000 AK-203 అసల్ట్ రైఫిల్స్ని రష్యా ఇండియాకి ఇవ్వనుంది. ఆ ఒప్పందంలో భాగంగానే 70,000 AK-203 అసల్ట్ రైఫిల్స్ని ఇటీవల రష్యా ఇండియాకి ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.